నమస్తే అండి, నేను రజాక్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఉంటే పిల్లలు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారా? ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ ముందు కూర్చుంటున్నారా? అయితే నేను చెప్పకూడదు ఆ మాట, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అయితే ఉంటుందని చెప్పేసి సైంటిఫిక్ రీసెర్చ్ లో తెలిసింది. సో పిల్లలతో జాగ్రత్త. మరి ముఖ్యంగా 10 సంవత్సరాల వయసు పిల్లలు, వాళ్ళు ఎక్కువగా ఈ బ్లూ లైట్ గనుక అలవాటు పడితే వచ్చేటటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అన్ని కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. 1000 మందికి పైగా డెన్మార్క్ లో అధ్యయనం అయితే చేశారు 1000 మంది పిల్లల మీద. సో 6 నుంచి 10 ఏళ్ల పిల్లల మీద చేస్తే వాళ్ళకి గుండె సంబంధిత సమస్యలు వచ్చినట్లుగా తేలిందన్నట్లుగా ఈ అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి పిల్లలు, మరి ముఖ్యంగా దేశంలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. అదేవిధంగా 2020వ సంవత్సరం నుంచి భారతదేశంలో ఏ అయితే మన ట్యాబుల్లో చూసి ఏదైతే ఎడ్యుకేషన్ వీడియోలు చూడడం ఏదైతే ఉందో వాటి ద్వారా ఎక్కువ టైం స్క్రీన్ ముందు స్పెండ్ చేయడం ద్వారా వచ్చే అనర్థాలు చాలా ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే బేసిక్ గా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ లో, మరి ముఖ్యంగా 90s జనరేషన్స్, అదేవిధంగా 2000 విషయానికి వస్తే 2010 వరకు పెద్దగా ఎవరికి కూడా మొబైల్ ఫోన్స్ అనేవి ఉండే కాదు. 2010వ సంవత్సరం వరకు, 2005 తర్వాత నుంచి స్మార్ట్ ఫోన్, మన చిన్న ఫోన్లు ఏవైతే ఉంటాయో కీప్యాడ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చి 2010 తర్వాత కొంచెం స్మార్ట్ ఫోన్లు, చైనా ఫోన్లు రావడం స్టార్ట్ అయింది. 2015 తర్వాత 13 తర్వాత నుంచి విచ్చలవిడైపోయింది. కాబట్టి 2010 కంటే ముందు 2010 కూడా కాదు, 2005 నుంచి 2008 మధ్య నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి పెద్ద ఇబ్బంది లేదు. కానీ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా చాలా ఇబ్బందులు పడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ బ్లూ లైట్ ఏదైతే ఉందో అది మెదడు పనితీరును అయితే చాలా ఇబ్బంది పెట్టడానికి అయితే అవకాశం ఉంది. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది, జీవక్రియలు అనేక రకాల మార్పులు చేస్తుంది. అదే విధంగా ఊబకాయం, మధుమేహం వంటి అవడంగా రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా గుండె పనితీరు మీద ప్రభావాన్ని అయితే చూపిస్తాయి అనమాట. సో మరి ఏం చేయాలి? స్క్రీన్ సమయాన్ని షెడ్యూల్ చేయండి. పిల్లల రోజుకు ఎంత సమయం స్క్రీన్ కి ఎదురుగా ఉండాలనేది ముందుగానే మీరు చెప్పండి. హోంవర్క్ లేదా ఆన్లైన్ క్లాసులు తప్ప మిగిలిన సమయాన్ని ఆటలు లేదా ఇతర కార్యకలాపాలకు కేటాయించండి. మంచి నిద్ర, తక్కువ అంటే తొందరగా నిద్రపోయేటట్టు చేయడం ద్వారా, అదేవిధంగా త్వరగా మేల్కొని చదువుకోవడం వల్ల ఉపయోగాలు అయితే ఉంటాయి. అలా అని చెప్పేసి పొద్దున్నే లేవగానే ల్యాప్టాప్లు, ఫోన్ చూడటం అంటే కరెక్ట్ కాదు. అదేవిధంగా శారీరక శ్రమ, మనం ఎవ్రీడే వ్యాయామం చేయడం వల్ల మనలో కొన్ని హార్మోన్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయి అనమాట. డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటది. సో అది శరీరానికి ఎంతో అవసరం అనమాట. కార్టిజోల్ లెవెల్స్ ని తగ్గిస్తూ ఉంటది, కంట్రోల్ చేస్తూ ఉంటది, సెరోటోనిన్ ఉత్పత్తి పెంచుతూ ఉంటది. కాబట్టి వ్యాయామం చేయించడం మంచిది. అదేవిధంగా యోగా కార్యక్రమాలు, అదేవిధంగా ధ్యానం, వీటి మీద కాన్సన్ట్రేషన్, అదేవిధంగా పిల్లలు పుస్తకాలు చదివే విధంగా. లెక్షన్ కాడ నుంచి ల్యాప్టాప్లు, ట్యాబ్లు లేదంటే మొబైల్ ఫోన్లు స్క్రీన్ ముందు కూర్చోవడం కరెక్ట్ కాదని చెప్పి అధ్యయనాలు అయితే చెప్తున్నాయి. వీటి ద్వారా గుండె సంబంధిత సమస్యలు అతి చిన్న వయసులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది.